అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము విశ్వాసము ద్వారా కలిగిన ఫలం. రోమిలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ప్రతి దినము కూడా ఇలాగూ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరి ఆయన సన్నిధిలో ఆయన కృపాసనం మీదకి వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా మహాగణుడు మహోన్నతుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అని చెప్పేసి చూస్తుంటున్నాం. కలిగి ఉందుము అన్న దగ్గర 1 అంకె ఉంది. కింద ఫుట్ నోట్లో గమనించినట్లయితే కలిగి ఉన్నాము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మనము నీతిమంతులముగా తీర్చబడుటకు క్రీస్తు మన కొరకు చనిపోయి లేచినాడు. అక్కడే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని చెప్పేసి చూస్తుంటాం. అవును, పాపులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, అనీతిమంతులమైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు ఆయన ఎంతగానో మరి అవమానమును, ఉమ్మివేతలు, అనేక కొరడా దెబ్బలు, హేళన, అవమానము, తిరస్కారము, తృణీకారము ఇవన్నీ మన నిమిత్తమై ఆయన ఆ కల్వరిగిరిలో ఆయన పొందిన విధానాన్ని బట్టి ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు క్రీస్తు మన కొరకు చనిపోయి బ్రతికినట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. అంతేకాదు కానీ 4వ అధ్యాయం 25వ వచనంలో లేపబడిన అడు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆయన రక్తము నిర్దోషమైన రక్తము. ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా చేశాడు. అవును, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇదే 5వ అధ్యాయము 19వ వచనంలో కూడా గమనించినట్లయితే ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఒకని విధేయత వలన, ఆయన విధేయత వలన ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి కృప ఇక్కడే 3వ అధ్యాయము 24వ వచనంలో గమనించినట్లయితే కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు అని చెప్పేసి చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు నందలి విమోచన, ఆయన రక్తం వలన విమోచన, ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడినాం. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 26వ వచనంలో కూడా
రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో కూడా గమనించినట్లయితే క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా అని చెప్పి చూస్తుంటాం. అవును, విశ్వాసము ద్వారా కలిగే ఫలాలు ఎన్నో మనం చూస్తుంటున్నాం. 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అవును, నీతిమంతులుగా తీర్చేది దేవుడే. దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. అందును బట్టి ఆయన్ను మనం ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఇది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ఫలాలను లేదా ఈ లక్షణాలను మరి గమనించవలసిన వారంగా మనం ఉంటున్నాం. 1వ వచనంలో సమాధానము మనకు దొరికింది, అందును బట్టి ఆయన స్తుతించాలి. 2వ వచనంలో కృపయందు ప్రవేశము దొరికింది, అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. 3వదిగా గమనిస్తే కృపలో నిలిచి ఉండే భాగ్యం ఇచ్చాడు దేవుడు. 2వ వచనంలో కృపలో నిలిచి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించాడు. 4వదిగా గమనిస్తే అతిశయమును బట్టి స్తుతించాలి. అంటే రెండవ వచనంలో మనం గమనిస్తాం ఆ మాట. 5వ వచనంలో చూస్తే సిగ్గుపరచని నిరీక్షణ కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. 5వ వచనంలో పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. 7వదిగా గమనిస్తే 5వ వచనంలో దేవుని ప్రేమ కృమ్మరించాడు. 6వ వచనంలో గమనిస్తే మనము బలహీనులము, భక్తిహీనులము, చెడ్డవారము, పాపులమై ఉండగా క్రీస్తు మరణము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. 9 నుంచి 10 వచనాల్లో ఉగ్రత నుండి క్రీస్తు మరణము ద్వారా రక్షణ, అందును బట్టి మనము స్తుతించాలి. సమాధాన స్థితి క్రీస్తు ద్వారానే కాబట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో అనీతిమంతులను బట్టి మనల్ని నీతిమంతులుగా చేసినాడు. అంతేకాదు విశ్వాసము ద్వారా కలిగిన ఫలము ఎటువంటిదో మనకు తెలియపరిచాడు. కాబట్టి అటువంటి దేవాది దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. ఈ ఉదయకాల వేళలో ప్రభువానైనా మీ సన్నిధిలో చేరి అయినా మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.